సంగారెడ్డి జిల్లాలో ఇళ్ల మధ్య పేలుళ్ల కలకలం. జహీరాబాద్ మూసానగర్లో డ్రైనేజ్ నుంచి పేలుళ్లు. భయాందోళనకు గురైన స్థానికులు. కాల్వలో రసాయనాలతో పేలుడు సంభవించినట్లు అనుమానం. బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. హాజరైన బీసీ ముఖ్య నేతలు. 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పనుల్లో ప్రమాదం. ఎడమ సొరంగం 14వ కిలోమీటర్ వద్ద కూలిన పైకప్పు. 3 మీటర్ల మేర పడిపోయిన పైకప్పు. ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు. డిప్యూటీ సీఎం భట్టీకి ములుగు జిల్లా గిరిజనుల వినతి పత్రం. నూతన ఇసుక పాలసీ వల్ల నష్టం జరుగుతుందన్న ఆదివాసీలు. గిరిజన సొసైటీల ద్వారానే ప్రభుత్వం ఇసుక రీచ్లు నిర్వహించాలని విజ్ఞప్తి. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి వ్యాఖ్యలపై ఐఏఎస్ అధికారుల ఫైర్. ఇవాళ సీఎం చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేయనున్న ఐఏఎస్ అధికారులు. జీవీ రెడ్డి రాజద్రోహం వంటి పదజాలం వాడటంపై గరం గరం. కరీంనగర్ జిల్లా ఇందుర్తిలో రైతు కష్టాలు. యూరియా కొరతతో రైతుల మధ్య వాగ్వాదం. సరిపడా యూరియా బస్తాలుంచాలని అధికారులపై ఆగ్రహం. మచిలీపట్నంలో ఆక్రమణల తొలగింపు. అధికారులతో బాధితుల వాగ్వాదం. నోటీసులు ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని ఆగ్రహం. కర్నూలు జిల్లా మంత్రాలయంలో లారీ బీభత్సం. ఆటోను ఢీకొన్న లారీ. 2కి తీవ్ర గాయాలు. మద్యం మత్తులో లారీ డ్రైవ్ చేయడంతో ప్రమాదం. అంబేద్కర్ జిల్లా అమలాపురంలో ఆందోళన. డంపింగ్ యార్డు తొలగించాలని స్థానికుల నిరసన. హిందూ శ్మశాన వాటిక పక్కన డంపింగ్ యార్డు. సీఎం రేవంత్ రెడ్డిపై ట్విట్టర్ వేదికగా హరీష్ రావు ధ్వజం. కక్షపూరితంగా కేసీఆర్పై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్. అరుపులు పెడబొబ్బలతో తాగునీటి కష్టాలు తీర్చలేరని ఎద్దేవా. తెలంగాణ సచివాలయ నిర్మాణ ఖర్చుపై ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక. భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తింపు. మార్చి 15 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో టెండర్లు ఖరారు. టెండర్లు పిలుచుకోవచ్చని ఈసీ ఆదేశం. త్వరలో 11 పనులకు టెండర్లు. బీబీసీ ఇండియాకు ఈడీ భారీ ఫైన్. 3 కోట్లకు పైగా జరిమానా. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఫెమా నిబంధనలు ఉల్లంఘించడంతో చర్యలు.